డబ్బులకు 10కి 10 ఇవ్వమంటే 10కి నేను 6 కలిపి 16 ఇచ్చేసిన. 1,86,00,000 పోయిన తర్వాత ఇక నాకు తెలిసింది ఇద్దరు చీటరు, ఈయన పెద్ద బుద్ధిమంతుడు అని అప్పుడు తెలిసింది. అప్పటిదాకా నాకు తెలియలే. మంచి బుద్ధిమంతుడు అనుకున్నాను, కానీ పెద్ద చీటర్ వీడు అని నాకు అప్పటిదాకా తెలియలే. ఇక దానికి అయినాక నేను 2-3 రోజుల తర్వాత తెలిసిపోయింది నా గుణం. ఎమ్మెల్సీ కూడా అయిపోయినాయి. ఇక తమ్ముడు కిడ్నీ కూడా ఏం వస్తలేదు. సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి. 2 times 3 times 4 times పోయినా, ఇంటలేడు నా మాట. తర్వాత నేను మా మేడం ఒక 10 మంది కలిసి పోయినాం. పోయి గట్టిగా లొల్లి పెడితే అహే మా బిడ్డ ఉన్నది లోపల అంటే ఎవరు, కేటీఆర్ మిస్సెస్ ఉన్నది, నీకు 4 గంటల వరకు సగం డబ్బులు పంపిస్తా దేవేందర్, వద్దు న్యూసెన్స్ వద్దు, మనకు పంచొద్దు, నా కొడుకు లాంటి వాడివి, ఫోన్ పంపిస్తాడు. సరే పెద్దమంది చెప్పిండు కానీ వస్తే కానీ మేము వెళ్ళిపోయాను. 4 గంటలు నేను ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు, నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు. కొట్టంగా కొడితే ఏం చేసిండు, కొట్టంగా కొడితే ఆయన ఫోన్ చేయలే, రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి ఏమంటాడు, దేవేందర్ నేను రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఎవరండి మీరు అన్న. అరుణాధరావు కొడుకున్నాను. చెప్పండి అన్న. ఏం మా నాయన దగ్గరకు వచ్చి లొల్లి పెడుతున్నాడా, గొడవ చేస్తున్నాడా, ఎవరనుకుంటున్నావు, 3 కమిషన్లు చెప్పెట్టినా ఆల్రెడీ, నీ మీద లోపడి పీడీ యాక్టివిటీ లోపడేపిస్తా అని బెదిరించు. ఏం చెయ్యి, ఇప్పుడు వస్తున్నా చెయ్యి, ఏ పీడీ యాక్టివిటీతో పెట్టి పోతా లోపలికి పోతా. తెలంగాణ వచ్చింది కూడా నల్గొండ వాళ్ళతో వచ్చింది, శ్రీకాంత్. నేను నల్గొండనే పెట్టి ఎప్పుడు పెడతావు, నేను భయపడుతున్నావు, నేను గట్టిగా మాడుతున్నా. కట్ చేసి ఎవరు చేసిండు, వాళ్ళ బంధు ఉప్పల్ వెంకటేశ్వరరావు అంటే ఆయన ఉన్నాడు, నాకు పరిచయం. ఆయనకు ఫోన్ చేసి దేవేందర్ నీకు పరిచయం అంటే ఎక్స్ సర్పంచ్ అంటే పరిచయం నాకు, చెప్పు వానికి. మా డాడీ దగ్గరకు వచ్చి వాడు పెద్ద పెద్ద గొడవ చేస్తున్నట. 3 కమిషన్లు చెప్పి పెట్టినా పీడీ యాక్ట్ అయిపోతుంది వాని మీద అంటే ఆయన ఏమన్నంటే ఎందుకు తొందర పడుతాం, వద్దు ఏందో నేను తెలుసుకుంటా, అసలు ఎంత పెద్ద విషయం జరిగింది మీ మధ్యలో నాకు తెలుసుకుంటా అని ఆయన కట్ చేసి నాకు చేసిండు. అన్న ఎక్కడున్నావు అన్నాడు. అంటే అన్న ఇంటి దగ్గరే ఉన్నా నేను అని చెప్పిన. చెప్తే ఆయన ఏమన్నాడు, అన్న ఏం లేదే రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసిండు, అరుణారావు కొడుకు నాకు అన్నాడు. ఏంటిదని అన్న. అంటే ఏమోనే పీడీ యాక్ట్ అంట, 3 కమిషన్ అంట, ఏదో అంటున్నాయినా అన్నాడు. అంటే సరే మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర అనగా మేము ఒక 4 కలిసి మేము వెళ్ళిపోయినాం ఇంటి దగ్గర. మీకు ఇప్పుడు చెప్పిన విషయాలని ఆయన చెప్పిన. అరే తెలివి తక్కువ వల్ల ఏంది, ఆ కిడ్నీ పేషెంట్ డబ్బులు తీసుకొని ఇవంతా ఎంత అని అప్పు కూడా కట్టించుకోండి మీతోని, ఇదంతా ఏంది అని ఫోన్ చేసాను. ఫోన్ చేస్తే ఇట్లా దేవేందర్ వచ్చిన నా దగ్గరికి, అంతా మీదే తప్పు ఉంది, ఎక్కడ పోయినా మిమ్మల్ని అంటారు, ఎందుకు అనవసరంగా ఆయన లెక్క ఎందుకు చూపించేదానికి, నాకు చుట్టం అవుతావా వానికి చుట్టం అవుతావా, నువ్వు నా వానికి చుట్టం అవుతావా నాకు చుట్టం అవుతావా అనుకుంటే కట్ చేసాను. కట్ చేసి ఆయన ఏమనంటే అన్న వాని గవర్నమెంట్ జర జాగ్రత్తనే బాగోదు, ఎందుకంటే వాడు ఇప్పుడు సీఎం హోదా ఉన్నది వాళ్ళకు, జర దయచేయను అయితే సరే అని చెప్పి అంతలే మన మునుగోడు బై ఎలక్షన్లు వచ్చినాయి. కేటీఆర్ సమస్త నారాయణపురం నుంచి పోతుంటే నేను మా మేడం అక్కడికి వెళ్ళి వస్తున్నాం, డైరెక్ట్ పోయి కేటీఆర్ పట్టుకొని సార్ ఏంది మా పరిస్థితి, ఇట్లా మీ బామ్మడిది పీడీ యాక్ట్ అంటున్నాడు, మా దగ్గర డబ్బులు తీసుకుని మీ మామ, అయ్యో ఇంత పబ్లిక్ ఎందుకు మాట్లాడుతాడు అని తీగల కృష్ణారెడ్డి కూడా పిలిపించి వీళ్ళను ఈ 3 రోజులలో అయిపోతుంది ఇక్కడ అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి చెప్పిండు తీసుకొని రమ్మని చెప్పగానే మనం సరే నమ్మినాం. మళ్ళీ పోతే వాళ్ళ పిఎస్ తిరుపతి అంట, ఆయన కూడా మన నెంబర్ తీసుకున్నాక తెల్లారి ఫోన్ చేస్తే తిరుపతి సెల్ బంద్ ఉంది, మన బ్లాక్ లిస్ట్ పెట్టేసిండు. సరే అనుకుని 3 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసినాం, ఎవరు అనితారెడ్డి గారికి ఫోన్ చేసి మేము ఇప్పుడే ఫోన్ చేస్తామని చెప్పి ఆ రోజు ఏం రిప్లై ఇవ్వలేదంట. సెకండ్ సార్ రిప్లై ఇవ్వలేదు. 3వసారి ఫోన్ చేస్తే ఏమంటుందంటే సారీ మమ్మల్ని ఏమనుకోవద్దండి మీరు ప్లీజ్, వాళ్ళు మేము పెద్దోళ్ళ విషయం మేము పట్టించుకోలేము, వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పింది. ఇక అప్పటికే ఆయన ముసలాయన బతికే ఉన్నాడు, అక్కడికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి కాదు తిరుగుతూనే ఉన్నాం. తిరిగే టైం వరకు ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఆయన పోయిండు. మళ్ళీ కాలేజీ యశోద హాస్పిటల్ పడ్డాడు కదా కేసీఆర్, మళ్ళీ పోయినాం కేటీఆర్ గారికి ఎక్కడ దొరుకుతాడని. మళ్ళీ పోతే నన్ను అక్కడ ఆపితే నేను పోయి మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయి మళ్ళీ ఈ విషయం మొత్తం చెప్తే ఆయన ఏమంటాడు, నేను ఏ పరిస్థితుల్లో ఇప్పుడు మా నాయనకు చాలా ఇబ్బంది ఉంది లోపల, ఏ పరిస్థితి ఉంది అంటే మాది కూడా అదే పరిస్థితి ఉంది కదా, మా కిడ్నీల పేషెంట్ ఉంది కదా, వాడు చచ్చిపోతట్టుంది కదా, మేమేం చెప్పాలి అనగానే ఈ మాట్లాడిన వాళ్ళలో చెప్పిండు, పోయి పడబడ్డాడు.
అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు నాకు చిన్న గొడవ అయింది. మమ్మల్ని అక్కడ నా పోలీసులు బయటకు పంపించారు. అయిపోయిన తర్వాత ఏందని మేము అడుగుతుంటే మళ్ళీ ఒక హనుమంతరావు అని వాళ్ళ చుట్టపైన పరిచయం మాకు. ఆయన ఏం చేసిండు, కేసీఆర్ అక్క కొడుకంట భూపాలరావు అని అప్సుగూడలో ఉంటాడు ఆయన. అక్కడికి ఆయన దగ్గర తీసుకుపోయి ఆయన ఏమన్నాడు, మీకు రూపాయి వసూలు చేసిస్తా. ఇంత నష్టపోయింది. ఇదే పని ఆ పని. నేను మొన్న 50 లక్షలు తీసుకున్న వేరే వాళ్ళ దగ్గర, మేము చెక్కులు ఇస్తామా బాండ్ పేపర్ ఇస్తామా? మేము గవర్నమెంట్ ఓడిపోయినా ఏమన్నా పిలిచి వాళ్ళు 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేసిన. గట్టు ఉండాలి ఇదంతా. వాళ్ళ చిల్లర వాళ్ళ గురించి నేను కూడా తెలుసుకున్నా. సరే నేను మా అత్తమ్మతో చెప్తా, మా బామ్మడితో చెప్తా, నేను చేపిస్తా అని చెప్పి ఆయన బుద్ధిమంతుడు ఏం చేసిండు, బాండ్ పేపర్ మీద నాకు ఇన్ని లక్షలు ఇవ్వాలని రాపిస్తుంది. సంవత్సరంన్నర తిప్పుకుని మళ్ళీ ఒకటి కూడా కదా ఆయన. సంవత్సరాన్ని తిప్పుకున్నాక మొన్న ఫస్ట్ నాడు నేను ఫోన్ చేస్తే, సారీ నన్ను ఏమనుకోవద్దు, వాళ్ళు ఏమంటారు ఏదైనా ఉంటే కేటీఆర్ చూసుకుంటారంట, కేటీఆర్ ఏమంటే ఇస్తారంట వాళ్ళు అని కేటీఆర్ మీద నొక్కారు. ఇక అప్పుడు ఏం చేయాలి? 13వ తారీఖు నాడు అక్క దగ్గరికి మా తమ్ముడు తీసుకొని పోయిన. అప్పటికి వాని పని మొత్తం దగ్గరికి అయిపోయింది మనిషి. ఆ రోజు అక్క కాడికి తీసుకుపోయినాక అక్క దగ్గర ఉన్నప్పుడు మాట్లాడి, ఆ వీడియో కూడా ఉంది అక్క దగ్గర, మాట్లాడిండు. 15వ తారీఖు నాడు చనిపోయాడు. మొన్నని దినాలు అయిపోయినావని. తమ్ముడు ఓడుకున్నాక ఇక వాళ్ళు ఏ కేసు పెడతా నాకేంది, నేను ఏ తప్పని చేశాను, వాళ్ళు ఏ కేసు పెడతారు నా మీద. మాటగా ఉప్పలెక్కడేసావు చెప్పి వాడిని ఈ మేడాన్ని, మన యూట్యూబ్ మేడం ఒకటి వేసింది, ఇద్దరు చిప్పకూడ తినిపిస్తాడంట. ఏమని చిప్పకూడ తినిపిస్తాడు? వాళ్ళ ఇంటికి పోయినావా, డబ్బులు ఏమంటావు, మేటోళ్ళు ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడు. నా తప్పుంటే చెప్పవు నాదే మాట. ఈయన బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు. ఈయన 119 నియోజకవర్గాల ఈయన బాధితులు ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది దానికి వెళ్తారు. 10 మంది వెళ్తారు ఈ బుద్ధిమంతునికి. చాలామంది దగ్గర చాలామంది అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టిండు. ఇతని మీద సీఎం గారు ఇతని మీద దృష్టి పెట్టాలి. ఈ పాకాల రాజు మీద, పాకాల రాజును సిఐడి కేసు పెట్టి మొత్తం తీస్తే వీళ్ళకి ఏముంది అంత బయటపడుతుంది. ఇంత బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు ఈయన, మామూలు బుద్ధిమంతుడు కాదు ఇతను. కడుపు మసిలిపోతుందండి తమ్ముడు చనిపోయిన తర్వాత. ఎవరుకుంటారు? మేము ఇన్ని రోజులు కష్టపడుతుంటే వీళ్ళకంటే చెక్కులు కావాలంట. వీళ్ళు తీసుకున్న లంచాల చెక్కులు ఉంటాయా? వీళ్ళు ఏమైనా లిక్కర్ కేసులు అమ్ముకున్నావా, డ్రగ్ కేసులు అమ్ముకున్నావా? వీళ్ళకి ఏమైనా చేసినామా? పేదోళ్ళం మేము. మాటప్పుడు మాకు ఏమంటే ఇబ్బంది ఏంది? ఈ నొప్పి అయింది మీరకు. నా దగ్గర కూడా సర్పంచ్ ఎవరు ఉంటే మాట్లాడిపోయండి. నా తప్పుంటే మీ వాళ్ళు చాలా మంది నాయకులు కదా, మీతోనిగా కేటీఆర్కు చెడ్డ పేరు వస్తుంది. అక్క మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, నా సోదరులకు, సోదరిమణులందరికీ కూడా. యాక్చువల్గా నేను 1 మంత్ నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నాను. బట్ అన్న నాకు